ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే అలానే విశాఖపట్నం రాయ్పూర్ హైవే ఈ రెండు హైవేలు ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసామనుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలుసు కదా, మన విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు ఒక హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదే మన విశాఖపట్నం రాయ్పూర్ హైవే. అండ్ అలానే మనకి పోర్ట్ కనెక్ట్ అవడానికి నేషనల్ సెక్షన్ నుంచి పోర్ట్ వరకు ఒక హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదే సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఈ హైవే వచ్చేసి మన సబ్బవరం స్టార్ట్ అవుతుంది. సబ్బవరం నుంచి అలా శీలనగర్ దాకా ఉంటుంది. మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే, మన రాయ్పూర్ హైవే అండ్ అలాగే ఈ సబ్బవరం శీలనగర్ హైవే ఈ రెండు హైవేలు ఎలా కనెక్ట్ అవుతున్నాయి, అండ్ అలానే మనకి ఈ హైవేల వల్ల ఏంటి ఉపయోగం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి అసలు ఈ హైవేలు ఎక్కడున్నాయి, ఈ సబ్బవరం ఎక్కడుంది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి వెళ్దామా? చలో. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన వైజాగ్ రాయ్పూర్ హైవే. అండ్ అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది మన సబ్బవరం శీలనగర్ హైవే. ఈ రెండు హైవేలు ఎలా కనెక్ట్ అవుతున్నాయంటే, ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన సబ్బవరం ఉంది కదా, సబ్బవరం దగ్గరలోని ఇక్కడ ఎగ్జాక్ట్గా సబ్బవరం ఎంట్రన్స్ ముందు అంటే బైపాస్ స్టార్ట్ అవుతుంది. సబ్బవరం బైపాస్ స్టార్టింగ్ ముందు ఇక్కడ రాయ్పూర్ హైవే అయితే ఉంటుంది. ఇక్కడ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది అనమాట, సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది మీకు నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే చాలా క్లియర్గా ఇంటర్చేంజ్ వర్క్ అండ్ అలాగే ఇక్కడ ఇంటర్చేంజ్ వస్తుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి నేషనల్ హైవే 6 ఎంటర్ అవుతాం. అక్కడ నుంచి అలా ముందుకు వచ్చామంటే మళ్ళీ సబ్బవరం బైపాస్లోని ఈ సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే యొక్క డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనం అయితే ఈ హైవేలో ఎంటర్ అవుతాం. సో ఈ హైవేలో ఎంటర్ అయ్యి డైరెక్ట్గా మనం అయితే శీలనగర్ దాకా వెళ్తాం. శీలనగర్ నుంచి ఆల్రెడీ కన్సిడర్ అవుతున్న శీలనగర్ పోర్ట్ హైవే ఉంది కదా, ఆ పోర్ట్ హైవేలో ఎంటర్ అయ్యి ప్రస్తుతం అది 4 లేన్ ఉంది. ఆ 4 లేన్ 8 లేన్ డెవలప్ చేస్తున్నారు. అది కూడా వర్క్ జరుగుతుంది. ఆ వీడియో కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. మీకు ఓన్లీ రైడ్ వ్యూలో చూపిస్తాను, ఎందుకంటే మొత్తం కంప్లీట్గా నో ఫ్లై జోన్ కాబట్టి అక్కడ మనం స్కై వ్యూలో చూడలేం. సో అక్కడ వర్కింగ్ కూడా మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో అక్కడ నుంచి అలా డైరెక్ట్గా పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ హైవేలు ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే, ఒకటి రాయ్పూర్ హైవే అయితే రాయ్పూర్ నుంచి ఏమైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ జరగాలంటే డైరెక్ట్గా మన విశాఖపట్నం పోర్ట్ రావడానికి రాయ్పూర్ నుంచి డైరెక్ట్గా మన విశాఖపట్నం వరకు హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది మొత్తం 440 కిలోమీటర్లు. మరి ఈ హైవే ఎగ్జాక్ట్గా నేషనల్ సెక్షన్ దాకా వచ్చి ఆగిపోతుంది. అక్కడి నుంచి సిటీలోకి రావాలంటే మరి ఉన్న రోడ్లో వెళ్తే మనకు తెలిసిందే కదా, నైట్ టైం ట్రాఫిక్ ఉంటుంది. నైట్ 10 దాటిన తర్వాత హెవీ వెహికల్స్ మోస్ట్లీ మనం చూస్తాం హైవేలోని. సో అంతవరకు వెయిట్ చేయకుండా డైరెక్ట్గా పోర్ట్కి వెళ్ళడానికి ఈ శీలనగర్ నుంచి సబ్బవరం వరకు పోర్ట్ కనెక్టింగ్ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, శీలనగర్ నుంచి పోర్ట్కి ఒక హైవే అయితే ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ రాయ్పూర్ నుంచి NH16కి వచ్చి NH16 నుంచి డైరెక్ట్గా మన శీలనగర్కి వెళ్ళి శీలనగర్ నుంచి అలా పోర్ట్కి అయితే వెళ్ళిపోతాయి. దీనివల్ల మన విశాఖపట్నం సిటీలో ట్రాఫిక్ తగ్గుతుంది. అండ్ అలాగే హెవీ వెహికల్స్ కూడా టైం లాగ్ ఉండకుండా డైరెక్ట్గా పోర్ట్కి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా నేషనల్ సెక్షన్లో వచ్చే వెహికల్స్ కూడా ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే ద్వారా పోర్ట్కి అయితే వెళ్ళొచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే వల్ల. సో ఈ హైవే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, అది కూడా మీకు చూపించాను. సో ఇంటర్చేంజ్లో మనం చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవేలు అంటే పోర్ట్కి అయితే వెళ్తాయి. సో ఈ విధంగా ఈ రెండు హైవేలు కనెక్ట్ అవుతున్నాయి అండ్ ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా విజువల్స్ చూస్తూ ఇంకొన్ని విషయాలు ఈ హైవేస్ గురించి మనం తెలుసుకుందాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను. అండ్ అలానే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఉంటుంది హైవే అనేది మ్యాప్ వ్యూలోని. ఇప్పుడు మీకైతే కంప్లీట్గా మ్యాప్ వ్యూలో ఏం చూపించాను అదే స్కై వ్యూలో ఈ రెండు హైవేలు ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూపించబోతున్నాను. అది చూడడానికి వెళ్దామా? చలో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే కనిపిస్తుంది కదా, మన రాయ్పూర్ హైవే దగ్గరలో ఉన్నాం. సో ఇది మనకి రాయ్పూర్ ఎంట్రన్స్లోని హైవే ఎంట్రన్స్లో సబ్బవరం దగ్గరలో ఈ విధంగా ఉంటుంది బోర్డు అయితే, వెల్కమ్ టు రాయ్పూర్ హైవే అని చెప్పేసి. అంటే క్లియర్గా చెప్పాలంటే విశాఖపట్నం రాయ్పూర్ ఎకనామిక్ కార్డర్ అని చెప్పి బోర్డు అయితే ఉంటుంది. సో ఈ బోర్డు నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి నేషనల్ హైవే 6 అయితే వస్తుంది. అదే మనం అటువైపు వెళ్ళామంటే ఇంకా మనం అలా రాయ్పూర్ వైపు వెళ్తాం. సో మనం నేషనల్ 6 వైపు వస్తున్నప్పుడు నేషనల్ హైవే 6 దగ్గర ఇంటర్చేంజ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం నేషనల్ హైవే 16లో కనెక్ట్ అవుతాం.
నేషనల్ సెక్షన్ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే సబ్బవరం వైపు లేదా టువర్డ్స్ అనకాపల్లి వైపు మనకి సబ్బవరం శ్రీనగర్ పోర్ట్ గ్రౌండ్ హైవేలో కనెక్ట్ అవుతాం. ఇప్పుడు ఎలా కనెక్ట్ అవుతాం అనేది మనం ముందుకు వెళ్ళైతే చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంటర్చేంజ్ అయితే, ఇంటర్చేంజ్ గురించి మీకు ఇంకా డీటెయిల్డ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, చూడొచ్చు. సో మీరు చూసుకోవచ్చు ఇంటర్చేంజ్ వర్క్ కూడా జరుగుతుంది అక్కడ. మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇంటర్చేంజ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో ఇంటర్చేంజ్ వర్క్ అయిందంటే మనకి డైరెక్ట్గా ఈ రాయపూర్ హైవే నుంచి మనం టువర్డ్స్ మన నేషనల్ సెక్షన్లో వెళ్తాం. నేషనల్ సెక్షన్ నుంచి అలా మన పోర్ట్ గ్రౌండ్ హైవేకి అయితే వెళ్తాం. సో మీరు చూసుకోవచ్చు మనకి ఎగ్జాక్ట్గా ఈ ఇంటర్చేంజ్ ఎక్కడ వస్తుందంటే మన సబ్బవరం ఉంది కదా, ఆ ముందు మనకు కనిపిస్తుంది సబ్బవరం ఊరు. ఆ కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ క్లియర్ కనిపిస్తుంది అనమాట సబ్బవరం ఊర్లోకి వెళ్ళే రోడ్డు అనమాట. అక్కడ నుంచి నేషనల్ సెక్షన్ అయితే బైపాస్ అయింది. సో ఆ బైపాస్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోయామంటే అనకాపల్లి వైపు వెళ్తాం. అండ్ అలానే మన సబ్బవరం శ్రీనగర్ పోర్ట్ గ్రౌండ్ హైవే కూడా వెళ్తాం. సో ఇప్పుడు మనం అటువైపు వెళ్ళబోతున్నాం. ఆ జంక్షన్ ఉంది కదా, అక్కడ మనం చూసుకోవచ్చు అండర్ పాస్ ఉంది. అండర్ పాస్ దగ్గరికి వెళ్ళి మనం క్లియర్గా బ్యాక్ వైపు ఒకసారి చూద్దాం. తర్వాత అలా పోర్ట్ గ్రౌండ్ హైవే వైపు వెళ్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బోర్డులో చాలా క్లియర్గా రాజమండ్రి వచ్చేసి 194 కిలోమీటర్లు, విజయవాడ 349 కిలోమీటర్లు, చెన్నై 827 కిలోమీటర్లు. అండ్ ఆ పక్కన నేషనల్ సెక్షన్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్తే మనకి బైపాస్ వస్తుంది. హైవేలో వెళ్తే మనం ఇంకా బైపాస్లోనే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ సర్వీస్ రోడ్లో వెళ్ళామంటే మనకి ఛాన్స్ అయితే ఉంటుంది టువర్డ్స్ సబ్బవరం వెళ్ళడానికి అండ్ అలాగే టువర్డ్స్ మన ఈ హైవే ఉంది కదా హైవే వెళ్ళడానికి. మనకి యాక్చువల్గా ఈ రూట్లో సర్వీస్ రోడ్ ఉంది కదా, సర్వీస్ రోడ్లో కొంచెం దూరంగానే లెఫ్ట్ సైడ్లో రూట్ అయితే ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఇంకా ఇంటర్చేంజ్ వర్క్ జరగాలి కాబట్టి. సో ఆ ముందున మనకు కనిపిస్తూనే ఉంటుంది, అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక కరువులాగా, అక్కడే మన సబ్బవరం శ్రీనగర్ ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది, డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. అక్కడికి వెళ్ళాక మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను. సో మనం వెనక్కి తిరిగి చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది రాయపూర్ ఇంటర్చేంజ్ అయితే. అండ్ అలా స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి మనమైతే టువర్డ్స్ ఆనందపురం వైపు వెళ్తాం. కానీ ఇప్పుడు మనం వెళ్ళేది టువర్డ్స్ మన సబ్బవరం శ్రీనగర్ హైవే వైపు కాబట్టి వెనక్కి అయితే వెళ్తున్నాం టువర్డ్స్ అనకాపల్లి వైపు. వెళ్తున్నప్పుడు మనకి మంచి గ్రీనరీ కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో గ్రీనరీ ఎలా ఉందో. ప్రస్తుతం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగలే, కానీ తొందరలో ఈ పంట పొలాలన్నీ అండి మ్యాక్స్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తారేమో. అలా చేయకుండా ఉండటం బెటర్, ఎందుకంటే అలా చేస్తే మొత్తం అంతా కూడా కాంక్రీట్ వరల్డ్ అవుతుంది. ఇలా ఉంటేనే ఒకవైపు ఊరు ఇంకొక వైపు హైవే అండ్ ఇక్కడ మనకి మంచి పంట పొలాలు అయితే ఉంటాయి. మరి చూద్దాం ఏమవుతుందో. మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడక్కడ కొన్ని హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు కొత్తగా. అండ్ ఇంకా కాస్త ముందుకు వెళ్ళామంటే సబ్బవరం దగ్గర వేసర్ రెమినీస్ అయితే ఉంటాయి. అంటే అక్కడ ఫుడ్ ఇంకా మనకి ఏమైనా వెహికల్ రిపేర్ అయితే ఆ రిపేర్ షాప్స్ అవి ఉంటాయి. సో అది మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఆనందపురం హైవే వీడియో ఉంటుంది, ఆ వీడియో చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు కనిపిస్తుంది చూసారా అక్కడ ఒక కరువులాగా రైట్ సైడ్లోని, అక్కడే మనకి ఒక ట్రంపెట్ వస్తుంది. అండ్ అటువైపు ఆల్రెడీగా మనకి కొన్ని ఫ్లేవర్లు కన్స్ట్రక్ట్ చేశారు. ఒక ఫ్లేవర్ లాగా అక్కడ ఇంకో ట్రంపెట్ వస్తుంది. 2 ట్రంపెట్స్ వస్తున్నాయి కాబట్టి ఇది డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్. ఇదిగోండి ఈ ప్లేస్లోనే ఒక ట్రంపెట్ అయితే వస్తుంది. మనకి అండర్ పాస్ చూసారా, అండర్ పాస్ నుంచి ఒక ట్రంపెట్ వచ్చి ఈ హైవే కనెక్ట్ అవుతుంది. అండ్ ఆ ముందు లెఫ్ట్కో సర్వీస్ రోడ్లో ఉంటుంది. అలా మనం బయటకు వెళ్ళి సబ్బవరం శ్రీనగర్ పోర్ట్ గ్రౌండ్ హైవేలో కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి సబ్బవరం శ్రీనగర్ పోర్ట్ గ్రౌండ్ హైవే వర్క్స్ కాస్త స్టార్ట్ అయ్యాయి, మెల్లగా జరుగుతున్నాయి కాబట్టి మనకి కొంచెం టైం అయితే పడుతుంది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. అలానే మన రాయపూర్ హైవేలో కూడా కొంచెం పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మనకు తెలిసిందే కదా, కొన్ని ఇంటర్చేంజెస్ పెండింగ్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయితే టైం పడుతుంది. అండ్ అది కంప్లీట్ అయ్యేసరికి ఈ హైవే కూడా కంప్లీట్ అయిపోవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మనమైతే ఈ ట్రంపెట్ నుంచి ఆ ముందు చూస్తున్నాం కదా ఇంకొక ఫ్లేవర్లో కనిపిస్తుంది, అక్కడ దాకా వెళ్దాం. అక్కడ కూడా ఒక ట్రంపెట్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక అండర్ పాస్ కూడా ఇచ్చాడు. ఇదేంటంటే సర్వీస్ రోడ్స్ కనెక్ట్ అవ్వడానికి. సో పైనుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. అండ్ అది మొత్తం మనకి ఇక్కడ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేయడానికి లెవెలింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంటర్చేంజ్ గురించి కూడా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. మీకు అలానే సబ్బవరం శ్రీనగర్ పోర్ట్ గ్రౌండ్ హైవేలో ఎలాంటి వర్క్ జరుగుతుందో కూడా చాలా క్లియర్గా వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. మీకు మ్యాక్సిమం వైజాగ్ డెవలప్మెంట్స్, ఆంధ్రాలో విజయవాడ, తర్వాత హైదరాబాద్, ఇంకా అటు చూసుకున్నట్లయితే విజయవాడ బెంగళూరు హైవే, ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి మన ఛానల్లో. మీరు చూడాలనుకుంటే ప్రతి వీడియో చూడొచ్చు. ప్రతి వీడియో మ్యాక్సిమం మీకు యూజ్ అయ్యేలా ఉంటుంది, అంటే లైక్ ఆ హైవే స్టాటస్ గురించి తెలుసుకునేలా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చూసారు కదా అక్కడ ఒక ఫ్లైఓవర్లో అయింది, ఇక్కడే ఇంకొక ట్రంపెట్ అయితే వస్తుంది. అండ్ ఈ హైవే ఇలా వెళ్ళి
మన శ్రీనగర్ దగ్గర ఎండ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా గేల్ ఉంది కదా, గేల్ దగ్గర. సో మనం చూసుకున్నట్లయితే ఆ లోపల కూడా వర్క్ జరుగుతుంది. ఆ లోపల జరిగిన వర్క్ కూడా నేను మీకు చూపించాను. సో ఇంకా మీరు చూసారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపించింది మన సబ్బవరం శ్రీనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే అండ్ అలాగే రాయ్పూర్ విశాఖపట్నం హైవే. ఈ రెండు హైవేలు ఎలా కలుస్తున్నాయో మీకు నేను క్లియర్గా చూపించాను. ఇంకా క్లియర్గా ఇమాజినరీ లైన్స్ తోటి ఇప్పుడు మీకైతే చూపించబోతున్నాను ఈ రెండు హైవేలు కనెక్ట్ అవుతున్నాయి అనేది. ఇక్కడ డబుల్ ర్యాంపెడ్ ఇంటర్చేంజ్ వస్తుంది, ఆ ఇంటర్చేంజ్ మనకి కనెక్ట్ అవుతుంది. అండ్ అటువైపు మనం చూసుకున్నట్లయితే సింగిల్ ర్యాంపెడ్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ రెండు ఎలా కనెక్ట్ అవుతున్నాయంటే నేషనల్ హైవే 16 ద్వారా. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అదిగోండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అది రాయ్పూర్ హైవే ఇంటర్చేంజ్. ఆ ఇంటర్చేంజ్ నుంచి నేషనల్ 16 ఎంట్రీ అలా డైరెక్ట్గా వచ్చి సబ్బవరం ఇంటర్చేంజ్ ద్వారా మనమైతే టువర్డ్స్ మన శ్రీనగర్ వైపు వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి అలా పోర్ట్ కూడా వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఇది ఉపయోగపడేది హెవీ వెహికల్స్కి అండ్ ఎవరైనా సబ్బవరం నుంచి సిటీలోకి రావాలనుకుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఫైనలీ చెప్పాలంటే ఈ రెండు హైవేలు ఈ విధంగా కనెక్ట్ అవుతున్నాయి, రాయ్పూర్ హైవే అండ్ అలాగే సబ్బవరం శ్రీనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఈ రెండు హైవేస్ చూసారుగా ఎలా కనెక్ట్ అయ్యాయో, ఈ విధంగా కనెక్షన్ జరిగి మనకైతే మంచి కనెక్టివిటీ ఇస్తుంది పోర్ట్కి. మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? ఫైనలీ మీకైతే మన సబ్బవరం శ్రీనగర్ హైవే అండ్ అలానే మన రాయ్పూర్ విశాఖపట్నం హైవే, ఈ రెండు హైవేలు ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూపించాను. మరి వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే తెలుసుగా ఏం చేయాలో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.